సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. రామ సుగ్రీవులు వనమున గలిసిరి, మిత్రులైరి ప్రతిజ్ఞల భూనిరి. శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను, సుగ్రీవుని కబీరాజుగా చేసెను. సుగ్రీవులాన లంక చేరితి, సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. వానరోత్తముడు పలుకుట మానెను, జానకికెంతో విస్మయమాయను. భయము భయముగా కలువంకలుగని మెల్లగా మోమెత్తి పైకి చూచెను. శోభిల్లు శుంశుపాశాకలందున బాలార్కుని వలె మారుతి తోచెను. మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. శ్రీరాముడు సీతమ్మ తల్లికై అడవులలో వెతుకుచున్నాడు అని మారుతి సీతారామ కథను కొనసాగిస్తూ, రామ సుగ్రీవులిరువురు వనములో కలుసుకున్నారు. ఒకరికొకరు మనసులు కలుపుకొని స్నేహితులయ్యారు. సీతజాడను కనుగొనుటకై ఇరువురు ప్రతిజ్ఞ చేశారు. ఈ ఒప్పందం ప్రకారం శ్రీరాముడు సుగ్రీవుని సోదరుడైన వాలిని సంహరించాడు. సుగ్రీవుని కపిరాజ్యానికి రాజుగా నియమించాడు. సుగ్రీవుని ఆనతి మేరకు నేను లంకను చేరితిని, లంకలో సీతామాతను చూడగలిగితిని అని మారుతి రామకథను చెప్పుచున్నాడు. ఇంతలో మారుతి రామకథను చెప్పటం ఆపాడు. జానకి మాతకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. భయంతో నాలుగు దిక్కులు చూచింది. మెల్లగా ముఖాన్ని పైకెత్తి చూచింది. శోభాయమానంగా ఉన్న కల్పవృక్షం కొమ్మల మాటున బాలసూర్యుని వలె హనుమంతుడు కనిపించాడు. మారుతి రూపం అతి చిన్నదే అయినా తేజోవంతమైన భయమును కొల్పెను. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.